మైనారిటీ తీరని బాలికని ప్రేమ పేరుతో వేధించాడు. తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా రైట్ విజువల్స్ చూస్తున్నా. మైనారిటీ తీరని బాలికని ప్రేమ పేరుతో వేధించాడు. తనకిచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని ఆకతాయి వేధించాడు. తనకి బాలిక తండ్రి నిరాకరించాడు. రైట్ విజువల్స్ చూస్తున్నా. మైనారిటీ తీరని బాలికని ప్రేమ పేరుతో వేధించేవాడు ఒక ఆకతాయి. తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా ఆమె తండ్రిని కూడా ఆకతాయి వేధించినట్లుగా తెలుస్తోంది. దానికి బాలిక తండ్రి నిరాకరించడంతో ఆకతాయి పలుమార్లు బాలిక తండ్రితో గొడవ పడినట్లుగా కూడా తెలుస్తోంది. చివరికి ఆమె తండ్రినే చంపేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరు రామకృష్ణాపురం రైల్వేపై వంతెన కింద 39వ పిల్లర్ వద్ద వెంకట కనకరాజు నాగమణి దంపతులు గతంలో నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కనకరాజు ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండేవారు. 8 ఏళ్ల కిందట భార్య మరణించింది. ఏడాది కిందటే కనకరాజు పెద్ద కుమార్తె 12 సంవత్సరాల బాలికను వెంకటాపురానికి చెందిన యువకుడు నాని ప్రేమ పేరుతో వేధించేవాడు. పెళ్లి చేయమని కనకరాజును అడిగేవాడు. దీంతో కనకరాజు ఆ యువకుడితో గొడవపడి మళ్లీ తన కుమార్తె జోలికి రావద్దంటూ గట్టిగా హెచ్చరించాడు. గత కొంతకాలంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంగుటూరు మండలం నారాయణపురం వెళ్లిన కనకరాజు తాపి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 13న కనకరాజు ఏలూరు వచ్చాడని నాని తెలుసుకుని కనకరాజు వద్దకు వెళ్లి మాట్లాడాడు. కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని నాని అడిగాడు. దానికి కనకరాజు నిరాకరించడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో కనకరాజును పొడిచి పరారయ్యారని 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. కనకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ భాను అందిస్తారు. భాను. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న శనివారం రాత్రి తెల్లారితే ఆదివారం అనగా నిన్న శనివారం కూడా ఎవరైతే ముగ్గురు బాలికలకు సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో అతని మీద హత్యకు గురవడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే మైనర్ బాలిక కేవలం 12 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలికను ఒక వ్యక్తి 21 సంవత్సరాల వ్యక్తి ఒక అతను ఏడిపిస్తున్నట్టు గమనించిన తండ్రి గతంలోనే అతన్ని మందలించడం కూడా జరిగింది. పెద్ద మనుషుల్లో పెట్టి మందలించడం కూడా ఒకటి జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో గత 3 నెలలుగా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో తాపీ పని నిమిత్తం కూడా కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి నిన్న రాత్రి శుక్రవారం రాత్రి అతను ఏలూరు తన వ్యక్తిగత పని మీద రావడం కూడా జరిగింది. అది తెలుసుకున్న హతుడు ఎవరైతే ఉన్నాడో అతను వెంటనే అతన్ని కలవడానికి శనివారం ఉదయం అతన్ని కలవడానికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చెప్పి తను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. తన ఎవరైతే హతమారాడో అతనైతే మటుకి ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవ్వడానికి వీల్లేదు, నీకు ఇవ్వను అన్న చెప్పిన నేపథ్యంలో కూడా తన వెంట తీసుకొచ్చిన ఆయుధంతో అతను హతమార్చారని చెప్పి పోలీసులు కథనం చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికొచ్చి ఎవరైతే చంపివేశారో అతనైతే ఇప్పటికొచ్చి పోలీసులు ఇంకా పట్టుకోలేదు. డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే నేపథ్యంలో ఏమిటంటే ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను పెట్టి అతన్ని ఎతికిస్తున్నామని చెప్పిన అతని నేర చరిత్ర గల ఇటువంటిదైతే ఏమీ లేదని చెప్పిన ఏ విధంగా జరిగిందో ఈ హత్యకు గల కారణాలు ఏమిటో అన్నది ఇంకా నివేదిక ఇస్తామని చెప్పే పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేక బృందాలు పోలీసు బృందాలు అదేవిధంగా 3 టౌన్ సీఏ కూడా ఇతని గురించి వెతుకులాట అయితే చేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతను పట్టుకుంటామని చెప్పిన పోలీసులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. యామిని.